రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారన్నారు ఎంపీ కవిత. ఎన్ని అవమానాలు చేసినా టీఆర్ఎస్ జెండాను వదలకుండా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ప్రజల ఆదరణతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న కవిత క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు విదేశీ పర్యటనలు చేసి అక్కడ ఉండేటటువంటి ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి అన్నీ కూడా వారు వివరించి చెప్పిన తర్వాత విదేశాల్లో ఉండేటటువంటి బిడ్డలందరూ కూడా ఒక పట్టుబట్టి పంతంతోని వారు చేసేటటువంటి పనులు పోను వారి కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కూడా త్యాగం చేసి ఎంతోమంది ఎన్ఆర్ఐస్ మరి వివిధ పేర్లతోని సంఘాలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి విషయం తెలంగాణ సమాజం ఎన్నటికీ కూడా మర్చిపోదని చెప్పి వివిధ దేశాల్లో ఉండేటటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగా ఎన్నో పేర్లతోని పనిచేస్తున్నా కూడా మరి టీఆర్ఎస్ శాఖను గులాబీ జెండాను మొదటి రోజు నుండి కూడా పట్టుబట్టకుండా పట్టినప్పటి నుంచి విడవకుండా మరి అనిల్ కూర్మాచలం గారు వారి బృందం అంతా కూడా పనిచేసినారు. నాకు బాగా గుర్తుంది, మొట్టమొదట విదేశాలలో శాఖలు ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో ఫేస్బుక్ నేపథ్యంగా ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, డైరెక్ట్గా ఎక్కడ చిన్న ఫంక్షన్లో కలిసినా పార్టీలో కలిసినా మిమ్మల్నైనా కుటుంబ సభ్యులనైనా రకరకాల హేళనలకు గురి చేసినారు, అవమానాలకు గురి చేసినారు. మీరు కంట నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా నాకు గుర్తున్నాయి. అవన్నిటినీ అధిగమించుకుంటూ నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టుగా ఆ రోజు మనల్ని ఎంతమంది అయితే అవమానించినారో ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపించినాం. ఇదే గులాబీ జెండా ఆధ్వర్యంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. అద్భుతంగా తెలంగాణను ముందుకు తీసుకుపోయినాం. మళ్ళీ తెలంగాణ బిడ్డల ఆశీర్వాదంతో రెండో దఫా కూడా అధికారంలోకి వచ్చినాం. ఇదే వేగంగా ఇంతే సమృద్ధిగా తెలంగాణను మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్తాం.